హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లో బడ్జెట్ టు హై బడ్జెట్ ఏరోప్లేన్ మేకింగ్ ఛాలెంజ్. దానికోసం కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే జర్రా ఇక లాస్ట్లో మీరు చూడొచ్చు ₹1 బడ్జెట్తో ఏరోప్లేన్ తయారు చేసేది ఉంది. ఇది పూరోనికి. అండ్ మిడిల్లో మీరు చూసినట్లయితే ₹200 ఒక ఏరోప్లేన్ తయారు చేసే ఛాలెంజ్ ఉంది. ఇది వచ్చేసి మిడిల్లోనికి. అండ్ లాస్ట్లో కనుక మీరు చూసినట్లయితే ₹500 కూడా ఏరోప్లేన్ తయారు చేసే ఛాలెంజ్ అయితే ఉంది. మీరు ఇక్కడ ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ట్విస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏరోప్లేన్స్ అన్నింటినీ తయారు చేసిన తర్వాత వీటిని గాలిలోకి అయితే ఎగరేస్తాము. ఒక హైట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి కింద వారేస్తాము. ఎవరిదైతే లాంగ్ డిస్టెన్స్ పోతుందో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వచ్చినట్టు, అంతే. ఎవరిదైతే తక్కువ పోతుందో వాళ్ళు వచ్చేసి లాస్ట్ వచ్చినట్టు. ఫస్ట్ వచ్చినోడు ఒక్కడు సేఫ్. అండ్ సెకండ్ ప్లేస్లో ఎవడైతే వస్తాడో వాడు తినాల్సి ఉంటుంది ఈ మిరపకాయలు. లాస్ట్ ప్లేస్లో ఎవడైతే వస్తాడో వానికి ఈ వీటి స్ట్రిప్స్ వేసి మొత్తం గుంజి పారేస్తాం. ఓకే, సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నీ గడ్డానికి రా కాలు కట్టరే. దేనికైనా రిస్కే. చాలా స్టార్ట్ చేద్దాం పట్టరే. రిచ్ పూర్ మిడిల్ ఇట్లా నార్మల్గా సెలెక్ట్ చేసుడు కాదు, రాక్ పేపర్ సిద్ధర్ కాదు, నత్తీర్లు కాదు, అంతేకాకుండా చిట్టులు చేసుడు కాదు. ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే కండక్ట్ చేస్తున్నాం. అది వచ్చేసి ఏంటంటే రన్నింగ్. దానికోసం ఇక్కడ ఉంది ఒక లైన్, అక్కడ ఉంది ఒక లైన్. అక్కడ నుంచి ఎటు కదా, ఇక్కడ నుంచి అటు కదా, అక్కడ నుంచి ఎటు వద్దాం. రన్నింగ్ రేస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా కురకాలి. ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు సెకండ్ వస్తారో, ఎవరు తర్వాత చూద్దాం. చలో 1 2 3. రన్నింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ముగ్గురం కూడా ఒకటేసారి వచ్చినాము. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అనేది తెలుస్తలేదు. డ్రోన్ ఫుటేజ్ ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది. కమాన్. ఓ ఎన్నో ఉన్నారు జింగ్ కాదు. ఫస్ట్ అయితే నేనే ఫిక్స్. రామ్గా నేను సేమ్ ఉరుకుతాను. లాస్ట్ నేనా రా? నువ్వు గరేట్ ఉరికినవరా? నేనా? సక్కన ఉరుకున్నా నేను. అటు ఉరుకుతున్నావు, కవర్ కాకుండా. ఫస్ట్ అయితే నేను వచ్చిన ఫిక్స్. బాబాయ్ గారు స్టేట్ వరకు వచ్చిన సాయం గడి కొనకు గడ్డ ఉరికిండు. చూద్దాం ఇంకొకసారి ఆన్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. సార్ దీంట్లో వెళ్తలేదు సెకండ్ ప్లేస్. సో ఇలా ఫుటేజ్లో చూస్తే గాయస్ ఏర్పడుతుంది. ఇద్దరం సేమ్ వచ్చినాము. ఇప్పటివరకు అయితే ఫస్ట్ అన్న. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ గురించి మేము ఇద్దరం పోతున్నాం. ఉరకాలి దారా. రెడీ 1 2 3. ఇంకా సార్ ఉరికితే వీళ్ళు పోయేటట్టున్నారు. ఈ ఉన్న ఫుటేజ్ని కొంచెం డీటెయిల్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే సాగిది అడుగు వాడి మడిమ కింద అంతుంది. మీకు మళ్ళీ ఫుటేజ్ వీడియోలో పెడతాను చూడ్రి. బాబాయ్ గారిని ఏమో అవతల మడిమ అంతుంది లైన్కి. ఇద్దరు అడిగేసారు ఒకటేసారి వేసారు, కానీ బాబాయ్ గారిని గింతే జస్ట్ గింతలా పోయింది. సో గెలిపోవడం కూడా అంతలే పోతుంది. ఇప్పుడు మొత్తానికి వచ్చేది ఏంటంటే నాకు లగ్జరీ సాయి మిడిల్. బాబాయ్ ఊరు నీ ₹1 సింబల్ ఇక దీని మీద కూడా ఉంది. దీని మీద చేసుకో. దీన్ని ఎట్లా చేస్తామంటే నార్మల్గా మనం ఛాలెంజ్లో వేసేది కాదు, మాకు జెట్ ప్లేన్ కావాలి. వెరైటీ జెట్టా నాలుగు గిరిగల మలిసి అయిపోయిందంట అనుకున్నాము. యూట్యూబ్లో చూస్తావా, గూగుల్లో చూస్తావా, లేకపోతే ఎక్కడికైనా పోయి కోర్స్ నేర్చుకుని వస్తావా, ఇలా కానీ జెట్ ప్లేన్ తయారు కావాలి. నా బడ్జెట్ అని అయితే ఒక పేపర్ అయితే వచ్చింది, మళ్ళీ ఒక టేప్ వచ్చింది. నువ్వు ఇక 3 పేపర్లు వచ్చినాయి కదా, 3 వాడద్దు. అయితే ఒకటే పేపర్ వాడాలి. ఒక ప్లేన్ మిస్టేక్ అయినా కానీ నాకు అడిషనల్ ఇంకా 2 పేపర్లు ఉన్నాయి. ఈ మిస్టేక్ జరిగిన ఒకటి మిస్టేక్ జరిగినా కానీ రెండో దాంతో కవర్ చేసుకోవచ్చు. రెండో మిస్టేక్ జరిగినా కానీ మూడో దాంతో లెవెల్ చేయొచ్చు. దమ్మొస్తుంది. నాకు ₹200 బడ్జెట్లో ఏమేమి వచ్చినాయి అనేది చెప్తా మీకు. మామూలు పనిష్మెంట్ కూడా ఫస్టే డిసైడ్ చేసారు. మిరపకాయలు వేసారు. ఇది వచ్చేసి బాబాయ్ గారికి ఇచ్చేద్దాము. 3 కట్టెలు వచ్చినాయి. ఇక్కడ చూడవచ్చు 3 కట్టెలతో పాటుగా ఒకటి ఫెవికాల్ డబ్బు వచ్చింది. నెక్స్ట్ 3 టేపులు వచ్చినాయి. ఆ తర్వాత ఒకటి కత్తి, ఎందుకు ఈ కార్డ్బోర్డ్ని కట్ చేసుకోనీకి. అండ్ ఇంత పెద్ద కార్డ్బోర్డ్ రోల్ అయితే వచ్చింది. వీటిని యూజ్ చేసి నేను ఈ ₹200 బడ్జెట్లో ఒక పెద్ద ప్లేన్ అయితే తయారు చేస్తాను. నా 500 బడ్జెట్లో ఈ థర్మాకోల్ అయితే వచ్చినాయి. వీటితో పాటు కట్టెలు వాడదా లేకపోతే లేదు. థర్మాకోల్తో ఒక మంచి షేప్ అయితే ఇస్తుంది దానికి. అలాగే 2 ఫెవికల్ బాటిల్ వచ్చినాయి. 3 కలర్ టేపులు వచ్చినాయి. ఇది వాళ్ళదేమో, నాది పెట్టారు, తీసుకుర్రా. నాది కూడా బాబాయ్ గాండి. అదిగో బాబాయ్ కనుక వానికి ఇచ్చేద్దాం అన్ని. ఒకరిని మొత్తమే ఎగరాక మిగిలిన ఇద్దరు సేమ్ పోయినాయి అనుకో, ఆ మొత్తం ఎగరోడు ఉంటాడు ఆమెకి 2. 50 గానికి లేదు. 50 గానికి 50 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
కమాన్ ఇప్పుడైతే మేకుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నాకు వచ్చిన 3 కట్టెలని 6 కట్టెలు ఎత్తున్నా. మనోళ్ళు అయితే ఇప్పటిగా ఇంతకుముందు ఏదైనా చేసేది ఉంటే నార్మల్ ప్లేన్ కాకుండా జెట్ ప్లేన్ అని చెప్పేసి అని అది ఎట్లా ఎత్తున్నా తెలియదు. అందుకనే ఫోన్ ఇట్లా వాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకనే ఫోన్లో సెర్చ్ చేసుకుని ఆ మేకింగ్ ప్రాసెస్ చూసుకొని దీన్ని చేసి ఎగిరేస్తా. నువ్వు ఎన్ని వేసినా ఓడిపోయావు, నువ్వే రెడీగా ఉన్నా వీటికో ఈ గడ్డానికి ఎత్తాం రే. ఇప్పుడు తింకాలి దీన్ని ఎట్లా తయారు చేయాలని చెప్పేసి థర్మాకోల్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దీనికి రెక్కలు కావాలి, మూతి కావాలి, బాడీ కావాలి. చూద్దాం ఇక. ఎట్లా తయారు చేస్తా అంటే మినిమం ఒక 100 మీటర్లన్నా పోవాలి గాలి. అట్లా ఎత్తున్నా 100 మీటర్లు పోతాయి. ఆర్డర్ మా ఊరు అవతల పోయేస్తాం, మా ఊరు మీకు ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఆడికే రావాలి. అట్లా చేస్తున్నా. ఈ ఫెవికల్ డబ్బా ఏదో వెరైటీ ఉందిగా. ఇగో దీనికి మీదికి లావాడితే ఓపెన్ అవుతుంది, దానికెళ్ళి ఫెవికల్ పోసుకోవచ్చు. ఫెవికల్ పోసుకుంటే అయిపోయినా బంద్ చేయాలి. వేస్టేజ్ కాదన్నట్టు అసలు లేరు. ఎంత పడదు అది? 100 రూపాయలు ఒకటి. 100 రూపాయలు వేస్టేజ్ ఏముండదు, ఎంత కావాలంత వాడుకోవచ్చు అన్నట్టు. చాలా ఇప్పుడైతే ఈ రెండింటిని అతకాలి, మొత్తం పోసేస్తాం. ఇగో ఎంత కావాలో అంతే వస్తుంది మళ్ళీ లేయర్. ఇక భలే ఉన్నది. పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ ఇట్లా తయారు చేస్తుంటే ఇటువంటి తీసుకారు. ఏ కాదు అది తెల్లగా ఇది తెల్లగా కనబడతాం లేదు. నేను పోసే వస్తే సరిపోయి ఏం వేస్ట్ అవుతలేదు చూడు. ఎంత కావాలో అంతే వస్తుంది. నా ఏరోప్లేన్ వచ్చేసి వీళ్ళందరికంటే చాలా పెద్దగా ఉంటుంది కావచ్చు. మీరు చూడవచ్చు ఎంత పెద్ద సైజు రెడీ అవుతుందో. సో ఇది ఎగురితే గాలి కూడా ఎట్లుంటుందో. బాబాయ్గా ఏందాక వచ్చింది అయిపోయింది అది ప్రాక్టీస్. ఇది కౌంట్ కాదు, ఇది నేను ఫైటర్ ప్లేన్ చేయమని చెప్తాయో నార్మల్ ప్లేనే వేసిండు, తోకలు కట్ చేసిండు. ఇవి కాదు ఫైటర్ ప్లేన్ అంటే. ఇవి మలిసినవా ఇట్నే చక్కగా సైడ్కి రావాలి, సైడ్గా వీటితోనే రావాలి. వస్తా చూడు యూట్యూబ్లో సెర్చ్ చేయి. ఇది పెట్టు. అది కాదు, ఇది దాని లెక్కనే ఉంది సేమ్. అది నాటుకోండి. వీడియోలో కూడా చేసిండ్రా, కోతియాడు కూడా చేసిండు, సేమ్ ఫైటర్ ప్లేన్ చేసిండు. మతి నువ్వారా ఏంటి చోటుగాడు చేసిండా? చోటుగాడు కావచ్చు, చోటుగానికి ఏదైనా వస్తాయి డిఫరెంట్ ఐడియాలు. ఆ రోజు ఎవడో చేసిండు మంచిగా. నాకు ఫెవికల్ ఏదో పేరుకే వచ్చినట్టుంది. ఈ ఫెవికల్ పెట్టి అతుక్కుంటలేవు. గుండు పిన్నులు తెచ్చాడు అసలు నా బడ్జెట్లో. మిస్టేక్ అయిపోయింది. మ్యాక్సిమం ఇప్పుడు టేబుల్తోనే కవర్ చేయాలి. ఒకవేళ ఎగరపోయినా కానీ నాకు కన్సెషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ ఫెవికల్ అతుక్కుంటలేగా. కట్టున్నది ఉండదా కొత్తునా కొలుతుడు ఎందుకు? బరాబర్ సెంటర్ ఉండాలి. జరపకు ఇక. ఓకే బరాబర్ సెంటర్లో పెట్టేసిన. చూద్దాం కంపల్సరీ త్వరగా బాబాయ్గా మెసిలిస్తాను, నీకు గుండు వలుగుతుంది. అది పోదిగా మంచిగా తయారీ. వీనికి అందుకనే 3 పేపర్లు ఇచ్చింది. ఒకటి ఖరాబ్ అయినా కానీ ఇంకా 2 ఉంటాయని చెప్పేసి. సో చూద్దాం ఇంకోటి ఎట్లా తయారెత్తాడు ఏం కథ అని. ఇది దాంట్లో సూసైడ్ చేసుకుంది. ఒకటి ఖరాబ్ అయితే బ్యాకప్ పేపర్ అది అయితే అదే పేపర్తో తయారు చేయాలి. మరి ఇంకో పేపర్ ఏది? రూపాయి పేపర్. నేను బడ్జెట్ కోసం వాడు రూపాయి పెట్టిన అది తెచ్చుకో పేపర్. వద్దు, ఏదైనా మిస్టేక్ అయితే పేపర్ తీసుకోరా. వాడు ఇంకోటి ఉన్నది, అది కూడా వాడతాడు. ఒకటే పేపర్ ఒకటే పేపర్ మరి వాడేది వాడుతున్నావు. అది తెచ్చుకునే బోర్డుది. దీసరా 100 తీసుకురా. అవి తేరా రూపాయలు కావాల్సింది. దాంతో వేయాలంటే మళ్ళీ ఇంకోటి ఇచ్చిండు. ఇదే తీసుకో. వద్దు అట్లా ఉంటుంది నా బడ్జెట్. అట్లా నేను ఇరిగిపోతే మళ్ళీ తయారు చేసుకున్నా. అలా కింద తెచ్చుకోపోయినా అడిగితే నా బడ్జెట్ ఏర్పడి కూడా వాళ్ళకి తెలిసింది ఆల్రెడీ. తెచ్చుకోపో ఇదే వద్దు ఇస్తలేర్రా. చింపే అది కూడా గుంజుకో. చింపైతే మళ్ళీ తిడతారు కామెంట్లలో. భయం ఉంటే చాలే, ధైర్యం చేయలేడు. వద్దు అట్లా ఉంటాను దాన్ని వద్దు, అది జరుగుతుంది. ఏమొద్దు, అదే రూపాయి అంటే రూపాయి. బాబాయ్ కూడా ఎత్తుకోబోతుండట ఇప్పుడు. రూపాయి అంటే రూపాయి అంతే. నీకు అంతగానే కావాలనుకుంటే నీ బడ్జెట్ కోసం బెటర్గా ఇది తీసుకో. మంచిగా 3 పేపర్లు ఉన్నాయి. ఒకటి మిస్టేక్ అయితే ఇంకో దాంతో వేసుకుందామని చెప్పేసి నేను అనుకున్నా. కాకపోతే 3 పేపర్లు 2 నేను నలిచేసిన, ఒకటి అన్న నలిచేసిండు. ఏదైతే ఇప్పుడు రూపాయి బడ్జెట్లో ఏదైతే ఉందో డిస్ప్లేకి అదే పేపర్ తీసుకొని చేయాలి ఇప్పుడు నేను. బాబాయ్ గాని నవ్వుతుడు ఖరాబ్ చేద్దామని మన మీద వంగితే మొత్తం లేవడుతున్నాడు. టేప్ అయితే తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు దీంతో ఏం చేస్తున్నా అంటే బరాబర్ కొలిచి సెంటర్లో మనం సెట్ చేసినాం అనుకో పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక 59 ఇంచెస్ అయితే ఉన్నది మన ఏరోప్లేన్ బ్యాక్ సైడ్. ఇది సైజ్ వచ్చేసి 59/2 ఎంతరా? 29.5.
29.5 గీడ నేను ఇవరాక వేరే జాల పెట్టి కొద్దిగా ఎడిదికి అవుతుండే క్రాస్ ఇంకా నయ్యం బతికిపోయినా. ఇప్పుడైతే నేను అనుకున్నట్టుగా 4 థర్మాకోల్ని యూజ్ చేసి ఒక షీట్ లాంటివి తయారు చేసిన. ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీని మీద ఒక డయాగ్రామ్ వేయాలి. మనకి ఏరోప్లేన్ సైడ్ నుంచి చూస్తే ఎట్లుంటుందో అట్లా తయారు చేయాలి. దీన్ని ఎట్లున్నా సరే ఎగిరినా ఎగరకుండా కానీ చూడనీకైతే మంచిగా ఉండాలి. నా బుద్ధి థర్మాకోల్ అని వాడతా, అవసరం కూడా ఎక్కిపోయి తయారు చేసుకుంటా. మీరు కూడా ఎక్కువ ముగ్గురం బట్టాడు తయారవుతుంది. ఇట్లా అయితే డయాగ్రామ్ గీసినా ఇంత ఉంటుంది. ఇప్పుడు కాదు తయారైనాక ఇప్పుడు ఆపది అడుగున్నారు. ఓ ఖరాబ్ నువ్వు వచ్చిన ఖరాబ్ అయింది. వీళ్ళెన్నో ఎత్తైన ప్లేస్ పోయి ఎగిరేద్దాం ఆరాడి ఓన్లీ గాలికి ఇరిగిపోతుందేమో అని భయం అవుతుంది. ఇది 2 కాకుండా 3 థర్మాకోల్ పెట్టి తయారు చేస్తే ఇంకో 2 థర్మాకోల్ అటాచ్ చేయాలి దీనికి. పోతే పోతుంది ఎగిరింది లెక్క. ఇదంతా తయారు చేసింది ఒకటి, రెక్కల అడ్జస్ట్మెంట్ ఒకటి. రెక్కలు కరెక్ట్ ఉన్నాయి అనుకో ఇక్కడ ల్యాండ్ చేయగానే పోతుంది. ఇక పేపర్ అయితే చిరిగిపోకుండా ఏదైతే డిస్ప్లేకి పెట్టిన రూపాయిది ఉందో అది తీసుకున్న పేపర్ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి. మళ్ళీ వీడియో చూడ ఓడిపోతే అయిపోగా డైరెక్ట్ విమానం వాజ్ అది కొంచెం బరువు ఉందా ముంగడి పోతుందా అసలు అన్నీ పడాలి నీటు. అది కాదు ఎయిర్ ఫోర్స్ లాగా కర్రె విమానం ఉంటుంది చూడ, ఒకటి రెడార్ దొరకదంటారు గదాని లెక్క ఉంది అది మ్యాగ్మా. ఒకవేళ ఇది స్టిఫ్ గా ఆగింది అనుకో గాలిలా జర్ర అయితే కట్టే పేపర్ ఎడుకో పిక్తుంది. దీని దూరం కొద్దిగా కట్టెలేటో ఆడిత్తుడు ఉన్నదే ఒక పేపర్ బడ్జెట్లా. ఇలా అన్నీ ఏమో మడతలు వేసిండు కనబడతలేవు. చాట్ చూపించినాడు కూడా జిబ్లీ హౌ టు మేక్ జెట్ ప్లేన్ అనుకోండి. జొమాటోలో సెర్చ్ చేయి వస్తుంది. ఏంటిది బిర్యానా? కిందకి ఎక్స్ట్రా కట్టెలు ఎందుకు పెడుతున్నా అంటే నార్మల్గా పేపర్ పెయిన్ మనం ఇస్త్రీ షేప్ ఉంటుంది కదా, అది ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో తయారు చేస్తున్నా. నాకు ఎందుకో తయారు చేస్తుంటే ఎగరదేమో అనిపిస్తుంది, కానీ ఒక్కసారి సెటిల్ అయింది అనుకో ఇవరాక అనుకున్నట్టుగా చాలా దూరం పోతుంది. వీళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేనైతే గాయస్ ఎలా కాంప్రమైజ్ అవుతలేను. మంచిగా బందోబస్తు టేపులు ఎత్తున్నా. వీటికి ఇంకా సపోర్ట్ లేనికి ఒక కట్టెలను ఇంకా చిన్న ఈరిన దీనికి ఇట్లా 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 సపోర్ట్ ఇద్దాం. బందోబస్తు ఉండాలి. ఎగరేసినాక మినిమం ఒక 10 కిలోమీటర్లు ఎర్రా 10 కిలోమీటర్లా గీడ కూర్చున్నాడు వాడు మెల్లగా 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 అలా నాట్ల కిందకి వస్తున్నాను. కొనకు వచ్చినా మొత్తం 10 ఉంది ఆ పొలంలో కూర్చోపో. 3 ప్లేట్లతో అయితే మంచిగా బందోబస్తు తయారు చేసిన. ఇప్పుడు దీన్ని పోతాయి ఇక కోసి దీనికి ఒక షేప్ అయితే ఇద్దాం. ఇక ఇది పెద్దకంత బ్లేడ్ ఉంది. దీనికి హ్యాండిల్ ఉంటే మంచిగా కడి అవుతలేదు. మీదికెళ్ళి 3 థర్మాకోల్ అతికినాం కదా, అది ఇంకా బాగా ప్రాబ్లం చెప్తుంది. మన దానికైతే ఇప్పుడు ఒక బాడీ షేప్ అయితే వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు దీనికి వెనక రెక్కలు ముంగట రెక్కలు సెట్ అయిందంటే సెట్ ఎగిరిపోతూనే ఉంటుంది. ఇక బాబాయ్ నువ్వు ఈడ కూసో, నేను ఈడ కూర్చుంటా, వాడు పక్కన రెక్కల మీద కూర్చుంటాడు. ఇప్పుడు కావాలి నేను మతినిగాడు. సరే అట్లయినా సరే ఇరిగిపోతాయి కావచ్చు రెక్కలు. జర్ర ఇట్లా వంగినట్టు పోతుంది. టేపీరా ఇప్పుడు ఉండదు, ఇంకా మొత్తం తయారు కాలేదు. తయారైనాక ఎక్కించుకుంటా. మొత్తం షేప్ రెడీ అయిపోయింది. ఎక్కడికక్కడ టేప్ వేసిన బందోబస్తున్నది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ముంగట రెక్కలు వెనక రెక్కలు పెడితే అయిపోయినట్టే, పెద్ద పనేం లేదు దీనికి. నా జెట్ పెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పేపర్ ఇచ్చి జెట్ పెన్ చేయమంటే ఎందుకు అనుకున్నా, ఇది ఎగురుతలేదు. ఇక మంచిగా పోతుంది. దీనికి రెస్ట్ చేయాలి కొద్దిసేపు. ఇక దీనికి రెస్ట్ ఇచ్చి
వాళ్ళ మీద వాడాలి మనం ఇక. పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుండే గుడిసె ఎత్తున్నా. ఓవర్ నైట్ సర్వైవల్ చాలే. ఇది ఏ కాలే కాలే ఎక్కే ఆయన ఇప్పుడు ఆగదు రే. నీ ఎత్తున్నా చూసినా అదని నిలబెడితే ఇరిగిపోతుంది రా. దాన్ని అర్ధగంట పట్టింది అంత తయారైంది. పోయింది రైట్ అది ఇరిగింది అనుకో నువ్వే రెక్కలు. సెల్ ఫోన్ టవర్. ఎయిర్టెల్ అజియోనా? జియో గట్టి ఉందా? మంచిగా గట్టినే ఉంది. బందా వస్తుంది గాయస్. ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. బందా వస్తుంది, ఎక్కడ మరి? కార్డ్బోర్డ్ వేయాలి. ఇది ఎక్కేది కాదు, ఇది రిమోట్ తో పోతుంది. ఇట్లా పట్టుకోవాలి. కింద ఊలాడుకుంటూ పోయేదా? రిమోట్ తో పోతుంది. కింద ఊలాడుతారా ఇది? ఇట్లా నువ్వేనా ఊలాడేది? ఇట్లా కాకపోతే పోడు ఆనే పడుతుంది. పోదడా పోడా ఇట్లా పోతాడు కానీ పోదు, అది ఎగిరది మీదికి. మీరు చూసినట్టయితే షేప్ ఫస్టే తయారు చేసిన కదా రెక్కల కోసం. ఇంకా రెండు థర్మాకోల్ని అయితే ఈ విధంగా సెటప్ చేసిన. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ రెక్కల్ని ఈ ప్లేన్కి కరెక్ట్ షేప్లో కరెక్ట్ డైరెక్షన్లో సెట్ చేయాలి. అట్లయితేనే ఏరోప్లేన్ ఎగిరే ఛాన్స్ అయితే ఉంటుంది. కొద్దిగా అటు ఇటు అయినా సరే ఆనే పడిపోతుంది. సో ఇప్పుడు దాన్ని మంచిగా చూసి మార్కింగ్ చేసుకొని అంతమంది కటింగ్ చేసుకొని రెక్కలు అయితే సెటప్ చేసేద్దాం. ఈ రెక్కలు సెట్ చేసుడు కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఫస్ట్ ఈ మార్కింగ్ తీసుకున్నా, రెక్కలు ఈ డైరెక్షన్లో ఉంటే ఎగరేస్తే పోతామని చెప్పి అక్కని ఇట్లా పైకి ఎత్తదేమో అనిపిస్తుంది. కొద్దిగా డౌన్ చేసిన. ఇప్పుడు ఇది ఈ పార్ట్ కట్ చేస్తా. ఇప్పుడు ఈ రెక్కలు సెట్ చేస్తే మేబీ ఎగిరే ఛాన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది. అయినా కొద్దిగా టెన్షన్గా ఉంది, ఎగురుతుంది ఎగరదా అని చెప్పేసి చూడాలి. టెస్ట్ ట్రయల్ చేద్దామంటే భయం అయితే తిరిగిపోతుంది ఈయన అని చెప్పేసి అయినా సరే ధైర్యం చేసి ఒకసారి వేస్తుందా. వెనక లేవుగా, వెనక ఒకటి ఉండాలి. సేమ్ వెనక కూడా ఒకటి ఉందనుకో, అట్లా లేవది ఇక మొత్తం హైట్ లేవది. వెనక సెడి చేస్తా ఇప్పుడు ఇక. బాబాయ్ గారు లోపల భయపడుతున్నావు కానీ కూడా ఈ పెద్ద రెక్కలను అయితే ఏదో విధంగా కష్టపడి సెట్ చేసిన మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. సేమ్ దాని లెక్కన ఇవి కూడా సెట్ అయినాయి అనుకో, ఇక దీన్ని ఎగరడం ఎవరు ఆపలేరు. అది ఎంత ఉందో చూసుకొని సేమ్ పొజిషన్లో దీన్ని ఇప్పుడు వెనక సెట్ చేస్తాయి. కార్డు కూడా అతుకుతున్నా, ఇంకా రెండు అతికి ఎగిరేసుడే. ఇంకరేనా ఎగివే అవి ఉన్నంత పక్కలు గాడిపిట్ల పోతుంది లోపలికి వెళ్ళి. లెక్కలు వచ్చింది అట్లకి వచ్చి లెక్కలు పోతుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసినట్టు చెప్తాను మరి. అంతే కదా, ఇది అందుకే కాదు దాన్ని ఇష్టం ఇక కదా గిట్టే కూలుతుంది. వీడిని అయిపోయినప్పటి నుంచి తలిగిండు నాతోని. సపోర్టు అయింది కదా, ఒక కట్టెలో పెట్టి అది ఇదా నా బడ్జెట్ వచ్చింది అక్కడ ఇచ్చేసిన దాన్ని. అని బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? రూపాయి. ఇప్పుడు షేప్ అయితే వచ్చింది, ఇంకా దీన్ని గార్నిష్ చేయాలి. తర్వాత గార్నిష్ చేస్తా. ఇప్పుడు ఒకసారి ఎగురుతుందో లేదా టెస్ట్ చేద్దాం. ఇరిగిపోతుంది ఏమనిపిస్తుంది, ఇరిగిపోతే మళ్ళీ అర్ధగంట కావాలి. ఇది దడతదేమనిపిస్తుంది నాకే. రెడీ లవ్ మస్తు పోతుంది. దీనికి పానములా కాపాడుకోపోవాలని మస్తు పోతుంది. కాకపోతే రెక్కలు పెద్దగా అయినట్టున్నాయి. పెద్దనే ఉండాలి మరి. విమానం ఎంతుందో రెక్కలు అంత ఉండాలి. గాంచి తెలియదారా? నా ఎట్లయినా ఎగరదట్లేదు. ఇది ఎగరేసినప్పుడు దీంతో పోతా, దీంతో పోయినాక దీన్ని పడే ముంగట దీన్ని ఎగిరెత్తే వస్తేనే వస్తా. ప్లేన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచి ఒక లుక్ అయితే ఇద్దాం ఇక. అయితే అని అయిపోయింది. మళ్ళీ మరి దాంట్లో కూర్చుంటాడు అన్నట్టు అట్టేసి. ఏం దాకా వచ్చింది? నా దగ్గర నీకు రెడీగా ఉంది. ఇదేనా? ఇప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంది అది. అందరి ఏరోప్లేన్స్ వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి. ఇవి ఇక్కడ ఫ్లై చేయకుండా ఒక కొండపైకి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి ఫ్లై చేద్దాం. బాబాయ్ నీ దానికి క్రేన్ తెప్పిమంటావా? నాది క్రేన్ అవసరం లేదు, జస్ట్ నార్మల్. నాది కూడా కార్లో సెట్. నాది బండి మీద పట్టుకోపోతున్నాం.
కార్లో పడతలేదు. వీళ్ళకు బండ్లు కార్లు కావాలి కానీ మనకు ఏదో అవసరం లేదు, డైరెక్ట్ జేబులో వేసుకొని పౌడే ఇసిరేసుడే. చాలా ఇప్పుడు లాంచ్ చేయడానికి మన అక్కడికి అయితే వెళ్తున్నాం, కొండ దగ్గరికి. అంతా ఇచ్చగొడుతుంది రామ్గాడు, ఏడిపోతామని భయపడి కట్టలన్నీ ఊసిపోయాయి మధ్యలో, మళ్ళీ రిపేర్ చేయాలి. లొకేషన్కి అయితే వచ్చేసినాం. వీటిని ఎగిరేయడానికి బ్యాక్గ్రౌండ్లో మీరు లొకేషన్ చూడొచ్చు ఎట్లుందో, చాలా హైట్. అంతే కాకుండా ఇక్కడ ఎక్కువ గాలి అయితే వస్తుంది. ఫస్ట్ పార్టిసిపేట్ అయ్యేది ఎవరు అంటే మన బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుంది. ఎదురండి ఏరోప్లేన్. నాకు తెలిసి కుప్ప ఉందా, ఈ రాళ్ళ కుప్ప దాటదో అనిపిస్తుంది. ఘోరంగా గాలి వస్తుంది. బాబాయ్గా మొత్తం యాప్ షెట్ కాడ దాకా పోవాలి. ఏమో చూద్దాం. 3, 2, 1 బాజా. అడ్డది సూసైడ్ అయింది. మంచిగా దూరం పోయింది. బాబాయ్ నీడికే కనబడద్దు, వెనకరా అయితే నువ్వు వాడావు. నా వెనకకు రాను. నువ్వు పడ్డావనుకో దానికంటే దూరం పోతావు కింద దాకా. సో బాబాయ్ గారి వచ్చేసి మధ్యలో అయితే ఇరికింది. దగ్గర ఒక 10 మీటర్స్ పోయింది కావచ్చు. ఎక్కువ ఉంది. అది ఎట్లయితే ఎంత ఇప్పుడు ఆడుతున్నారా? గిడ పడ్డది, గిడ రాయి పక్క నేనెత్తా నెక్స్ట్, తర్వాత అన్న ఎత్తారు కదా, దానికంటే కొద్దిగా దూరం పోయినా సరే ఇక గెలిచినట్టే. సెకండ్ ప్లేస్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. బాబాయ్ 1, 2, 3 బాబాయ్ దానికి నాకు ఒక 3 ఫరక్ గంటే. నేనైతే సేఫ్. అటు గాలి అయిపోయి పోతలేదేమోరా, అటు కొనగా పోయి చేసేది ఉండే. ఇడికనే గట్టుండదు ఏంది లైన్ గీసిన. నేను సేఫ్. నీది ఎడబడ్డదిరా? కింద పడది. ఉందా నా పక్క పంటే ఉంది వాళ్ళది కింద. ల్యాండ్ అయినా కానీ కౌంట్ ఫస్టే చెప్పిండు బాబాయ్ గారు. 1, 2, 3 వేస్తట్లేడుగా, ఆలోచిస్తుడు. ఒకటే ఛాన్స్. ఇప్పుడు అంతకంటే దూరం పోయినా కానీ మేమే గెలిచినట్టు. కాకపోతే ఇంకోసారి ట్రయల్ ఎత్తాడు. అబ్బా వ్యాక్స్ అయితే రాలేరా, కిందికి అయితే పోతుందిరా. నేను వేసుడు తప్పేసిన. ఎట్లా వేసినా ఇది నాటుకోటిగా అయిపోయింది. కమాన్ ఆయన గాలి ఇటు వస్తుంది రా, అసలు గట్టేయాలి కావాలి. తీసుకురా బాబు అటేసి చూద్దాం. సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వచ్చేసి బాబాయ్, సెకండ్ నేను, థర్డ్ అన్న. సెకండ్ విన్నర్. పోతే నాకు పనిష్మెంట్ క్యాన్సల్ అవుతారా? బాబాయ్ గారికి ఇద్దాం. నేను తిరుగుతా మళ్ళీ ఇడికి వస్తా. ఇటు ఇటేయాలి మనం ఇంకోసారి. రోడ్కే ఒకసారి ఎట్లేసినా ఎంత ఎగిరినా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వ్యాక్స్ జావెలిన్ త్రో.
నీకు అంత కూడా పోలే కదా వీళ్ళకి బరువుండి దూరం పోయిందా 500 రూపాయల బడ్జెట్ ముంగడ మూతిగా కొద్దిగా బరువు పెడతాను ఇప్పుడు పోతా చూడరి ఎత్తనా గాడు మస్తు ఏనారా చూడా ఎట్లా పోతుందో భయపడతారు అయితే. ఫస్ట్ ఒకవేళ నువ్వు అట్లా వేసి ఉంటే విన్నర్ 5 ఉంటే రామ్ గాడు మిరపకాయలు నేను స్ట్రిప్స్ వేసుకుని ఉంటే కాకపోతే ఫస్ట్ అట్లా వేయలేదు ఓడిపోయినావు కాబట్టి ఇక నీకే ఇక మళ్ళేద్దాం అట్లుండదు ఇక మంచిగా తయారైంది కదా మీరు గెలిచి ఏమన్నా పోయిందా అయిపోయినా ఓడిపోయినట్టు ఇక ఎంత ఇచ్చినా అంతే ఇక 500 రూపాయలు బడ్జెట్ వచ్చినాయి తయారు చేసినా పోలేదు పోయిందిగా కాంపిటీషన్ లో పోవాలి ఉత్తప్పుడు ఎంత ఉరికినా వేస్టే ఈ బాబాయ్ గారు విన్న కూడా గంత మంచి తయారు చేసిన గంత దూరం పోయింది ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్ సెకండ్ ప్లేస్ లో నేను పార్టిసిపేట్ అయినా కాబట్టి మిరపకాయ తింటున్నా తినాలే మొత్తం నవ్వులాలే ఇట్లా మీద మీద వేసి గుంజెత్తారా ఎత్తరగా మంచినే నాకు పొయ్యి కూడా ఏంటి దాని తర్వాత ఎగిరొస్తున్నావు ఎగిరాను మిరపకాయ పడుతారు మళ్ళా ఏది ఎగిరి రాదు ఇప్పుడు అది అక్కడనే ఉంటది ఇడిసబెట్టి పోబుదైతలేరా ఎట్లుంది అమ్మ ఉంది ఇంకే మొత్తం ఇంకా అది అంత దూరం నాట్ కౌంట్ గిన్నె పడది నా తెచ్చితే నాది కూడా పోతుంది కావచ్చు నాకు కూడా పోతుంది కావచ్చు తీసుకురాపోరే ఇంకా పక్క ఉంది ఇట్లా తిప్పుతుంది కావచ్చు ఇప్పుడు మేము ఇక ఫస్ట్ దే కౌంట్ చలో లాస్ట్ పనిష్మెంట్ అన్నది దా నువ్వు కూర్చోనా ఆవురు కూర్చుంటే ఆవురా ఎత్తెత్తరైంది సుకర బచ్చా సుకర అంత మంచిగా పోయిందిరా యా కూసో రెండా ఒకటి ఊర్రా దాన్ని చూస్తే కలకలా తీసుకోవాలి కనబడలేదు నా చూడు ఎంత మంచిగా కనబడుతుంది అది కూడా కనబడుతుంది ముంగడి దాన్ని ఇడిసబెట్టి పోగుదైతలేదు మెల్లగా ఓడిపోయింది కదా కవర్ చేసుకుంటుడు ఇక గెలిచిన అని కాలుకెందుకు కాల్కే ఫస్ట్ నువ్వే చెప్పినావు కాల్కే నువ్వే చెప్పినావు అప్పంచాలు భయపడతావు నన్ను రక్తం వెళ్తుంది కావచ్చు వెళ్తుంది అంతే అది మతిరిగా కాపాడరా సరే అరే కాల్కే ఒకటే 2 నేను మిరపకాయ మొత్తం తిన్నా ఇంకోటి తిను, నువ్వు ఇంకోటి తిను. ఇంకోటి ఎత్తాం మరి స్టిప్ 2 ఒకదానికి ఒకటే వస్తుంది అరే, ఒకటే 2 ఉంటారా సప్తరా ఒకటే ఒకటే దౌరా తీసిరా వీక్తేనే మండతాయి ఇవి తీసేయ్ ఆవురు 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 ఆవురి ఆవురి తమ్మకు వాసన వస్తున్నదా సాది సాది హైదరాబాద్ జోలు వచ్చి కింద పెడతారు మధ్యలో ఆపేది ఉండే ఇది ఎట్లా చూడంత గజ్జి గజ్జి ఏమనగా నాయేనా ఏ వద్దు అంటే వ్యాక్స్ వేసుకుంటే నా కాళ్ళు ఇంత మంచిగా ఉంటాయనట నున్న అవుతుంది ఈ మంట ఒక పావుగంట దాకా మంట గెలిచి పనిష్మెంట్ తీసుకున్నట్టు అయిందిరా గెలుచుడు కాదు నువ్వు వేసింది ఫస్ట్ అసలు కరెక్ట్ వేసి ఉంటే రాయి కట్టుకొని ఫస్ట్ 2-3 సార్లు ట్రయల్ చేసుకుని అయితే నువ్వు పోవు అది తింకలే జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ దాన్ని ఓవర్కమ్ చేసి తయారు చేసిన మస్తు దూరం పోయింది దాన్ని పట్టుకోదాం బండి మీద అయితే ఏమవుతుంది మేము తెస్తామా మీరు తీసుకొని రాపరు ఇది మద్దతుకి బాబాయ్ గారు మాధురారా ఎండింగ్ ఎండింగ్ తీసుకున్నాం
పని చేయలేరా ఇది నా చూడు ఎట్లయింది రే ఇగో కూర ఇక్కడ చూడరా రే కావడుతున్నారా కోతి ఇగో. నెత్తిలేస్తాను జీలకర్ర బెల్లం పెడు. సో మొత్తానికి గాయస్ ఇది రోజు ఛాలెంజ్, మన ఏరోప్లేన్ మేకింగ్ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి బాబాయ్ గాడు, సెకండ్ వచ్చేసి నేను, థర్డ్ అన్న. అలా అనకండ్రా పోయింది కదా మస్తు పోయినా కానీ ఫస్ట్ సారి పోవాలి. డైలాగ్ ఉంటుంది చూడు, గల్లీ క్రికెట్ ఇట్లా 6 కొడతాడు, స్టేడియంలో కొట్టినోడే హీరో. అదే కౌంట్. ఒకటే గ్రౌండ్ కదా, ఒకటే గ్రౌండ్ అదే గ్రౌండ్ లో పోయింది. అదే గ్రౌండ్ లో మ్యాచ్ లేనప్పుడు కొడితే ఏం లేదు, మ్యాచ్ లో కొట్టాలి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోని ఎవరెలో ప్లేన్ ఎగురితే ఎంజాయ్ చేసిరో కామెంట్ చేయరు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మనం దాని మీదికి నేస్తే అది వచ్చి గిడ పడ్డది, గిడ అర్ధికి పడ్డది రా, గాడుపు కొట్టుకొచ్చిన వాళ్ళని తెచ్చిర్రా మరి ఇక్కడ వారేసిరంట. ఇది మనది పడ్డది, గాడగా గుండు కాడ పడ్డది మనదేవిరా. అయ్యో ఈడయ్యో ఇది బాబాయ్ గాంది, ఈ మీద అయ్యో ఇది నాది. అన్నది వచ్చేసి ఇక్కడ కింద పడ్డది, ఇక్కడికి వచ్చింది.